మహా మ్యాక్స్ అధినేత శ్రీ వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మా హీరో విశ్వక్సేన్ గారికి అ వెరీ హార్టీ వెల్కమ్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో త్వరలోనే రాబోతున్నారు. అండ్ సార్, గుడ్ ఈవినింగ్ ఆల్. మనందరి సుమగారికి ముందుగా అభినందనలు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్ట్, అలాగే సంతోషం అవార్డ్స్ నిర్మాత, కర్త, కర్మ, క్రియ అయినటువంటి సురేష్ గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ సురేష్. సురేష్ ప్లీజ్. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి హీరో శ్రీనాథ్ బాసి గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ రిక్వెస్టింగ్ శ్రీనాథ్ టు ప్లీజ్ బీ సీటెడ్ హియర్ బిసైడ్ విశ్వక్. ఓకే, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరి తరపున, తెలుగు ప్రజానీకం తరపున, సౌత్ ఇండస్ట్రీ తరపున కూడా సురేష్ గారికి అందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి కరతాళ ధ్వనులతో వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సురేష్. ప్లీజ్. సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ఒక 22 సంవత్సరాలు ఒక జర్నలిస్ట్గా పనిచేయటం ఒక కత్తి మీద స్వాము లాంటిది. అదేవిధంగా ఒక 22 సంవత్సరాల పాటు ఒక అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నటువంటిది అంతకంటే గొప్పది, అంతకంటే కత్తి మీద స్వాము లాంటిది. మరి అటువంటి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి సురేష్కి ప్రత్యేక అభినందనలు మహా న్యూస్ తరపున, మహా మ్యాక్స్ తరపున కూడా తెలియజేస్తున్నాను. ఇక మహా మ్యాక్స్ ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ని, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఆ సందర్భంగా ఒక మహా మ్యాక్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ యొక్క ఉద్దేశం, తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు ప్రపంచంలో అడుగులు వేస్తూ ముందుకు వేగవంతంగా వెళుతున్నటువంటి తరుణంలో హైదరాబాద్ వేదికగా ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఆవశ్యకతను గుర్తించి మేము ఒక న్యూస్ ఛానల్లో నుంచి ఒక జర్నలిస్ట్గా ఎంటర్టైన్మెంట్ ఛానల్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి అందరూ ప్రముఖులు కూడా, మురళీమోహన్ గారు అందరూ కూడా ఆశీర్వదించారు, అభినందించారు. ఇక మహా మ్యాక్స్కి సంబంధించి ఒక యంగ్ టాలెంట్, ఎవరైతే టాలెంట్ ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని గుర్తించి వారిని ప్రజానీకానికి పరిచయం చేయటం అనేటువంటిది ఈ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఇక మహా మ్యాక్స్ ఛానల్ సందర్భంగా మురళీమోహన్ గారు ఒక కోరిక కోరారు. ఆ కోరిక కోరినటువంటి సందర్భంలో ఆ రోజు అల్లు అరవింద్ గారు ఇక్కడ లేరు, ఆ రోజు అక్కడ లేరు. కావున అల్లు అరవింద్ గారికి ఇప్పుడు ఈ సభావేదిక మీద నుంచి మీ అందరి తరపున, సౌత్ ఇండియా తరపున, భారతదేశ ప్రజానీకం తరపున వారిని ఒక విజ్ఞప్తి చేయబోతున్నాను, ఒక కోరిక కోరబోతున్నాను. సుమగారు మీరు అనుమతిస్తే సార్ ప్లీజ్. అదేంటంటే, భారతదేశంలోనే చలనచిత్ర పరిశ్రమలో ది బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నటువంటి అల్లు అర్జున్ గారికి ముందుగా ఇక్కడ ఉన్నటువంటి అందరి తరపున కూడా ఒక అభినందనలు. 140 కోట్ల ప్రజానీకం ఉన్నటువంటి 140 కోట్ల ప్రజానీకం ఉన్నటువంటి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక తెలుగు నటుడు ఉత్తమ అవార్డును అందుకోవటం, ఉత్తమ యాక్టర్ నటుడు అవార్డును అందుకోవటం అనేటువంటిది అత్యంత గొప్ప విషయం. అది తెలుగు 10 కోట్ల మంది ప్రజానీకం కూడా ఎంతో గర్వపడ్డారు, ఎంతో ఆనందపడ్డారు, ఎంతో అభినందించారు అరవింద్ గారు. అది నిజంగా చెప్పాలి అనంటే మీరు ఎంత ఆనందపడి ఉంటారనంటే, మా బాబు 8th క్లాస్, వాడికి ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెబితే ఆ రోజు నా ఆనందానికి అవధులు ఉండవు. అటువంటి ఎవరైనా సరే, ఏ తండ్రి అయినా సరే అలాంటిది కోరుకుంటారు. కానీ అలాంటిది 150 కోట్ల మంది ప్రజానీకం ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నటువంటి అల్లు అర్జున్ గారిని నిజంగా ఎంతో, అది ఎలా చెప్పాలో నాకైతే తెలవట్లేదు, కానీ వారికి మా వంతుగా మహా మ్యాక్స్ తరపున, మహా న్యూస్ తరపున, ఇండస్ట్రీ తరపున, మిగిలినటువంటి అసోసియేషన్స్ అందరి తరపున కూడా మురళీమోహన్ గారి కోరిక మేరకి, ఆ రోజు మురళీమోహన్ గారు అడిగారు సార్ కదా, అడిగారు కదా మీరు, సార్ అడిగారు, వారి తరపున హైదరాబాద్లో ఒక గొప్ప అభినందన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు
మీరు అంగీకరించాలి, దానికి మీరు సహకరించాలి. ఆ విధంగా ఇండస్ట్రీ పెద్దలందరినీ పిలిచి కూడా ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవరు అందుకోలేదండి అలాంటి అవార్డు. ఫస్ట్ టైం అందుకున్నారు. కావున అల్లు అర్జున్ గారికి అవార్డు కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించే విధంగా మీ సహకారం కావాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్, మీరు చప్పట్లు కొడితే మా అందరికీ సంతోషం. ప్లీజ్. రైట్, సార్ కూడా అనుమతించారు, అంగీకరించారు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. దానికి సుమగారేనండి, దానికి కూడా వ్యాఖ్యాత సుమగారే. నా అనుమతి మీరు ఎందుకు అడిగారో నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. ఇక ఇటువంటి అవార్డ్స్ నిర్వహించడం అనేటువంటిది అత్యంత గొప్ప విషయం. ఎవరైతే కళామతలు బిడ్డలు ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు, ఎంతో టాలెంట్ ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి మహా న్యూస్ తరపున, మహా మ్యాక్స్ తరపున, మా ప్రేక్షకుల తరపున కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వంశీ గారు. మహా న్యూస్ అండ్ మహా ఎంటర్టైన్మెంట్ నుంచి ఇంకా చాలా కార్యక్రమాలు మనందరం త్వరలోనే